టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగా. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజీ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి విసిల్ థీమ్ సాంగ్ పాట రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ కీరవాణి లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ఈ పాట అల్లరి నరేష్ నాగార్జునుల పైన డిజైన్ చేశారు. దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం, అంజిది కిష్టయ్యది విడదేని ఒక బంధం అనే లిరిక్స్ ఆకట్టుకున్నాయి. చిరునవ్వులో పోసే స్నేహం, కడతేరని ఆనందంలో కడదాకా సాగే పయనం అనే లిరిక్స్ చూస్తేనే నాగార్జున అల్లరి నరేష్ మధ్య మంచి ఎమోషనల్ బంధాన్ని సినిమాలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎంత బలంగా ఉంటే నా సామిరంగా సినిమాకి అంత ప్లస్ అవుతుంది. మరి జనవరి 14న నాగార్జున నా సామిరంగా సినిమా ఆడియన్స్ కు ఇటు డైరెక్టర్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకులకు ముందుకు రానుంది. యాక్షన్ మూవీ స్పెషలిస్ట్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వస్తున్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఓబెరాయ్, శిల్పా శెట్టి నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ముగ్గురు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లను పరిచయం చేయబోతున్నాడు. వరుస బాంబు పేలులతో భారత రాజధాని ఢిల్లీని వణికిస్తున్న ఓ టెర్రర్ గ్రూప్ ను పట్టుకునే పనిలో భాగంగా నగర పోలీసులంతా వెతుకుతూ ఉంటారు. అలా ఓ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు వారిని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగి ఎలాంటి త్యాగాలు చేశారన్నది ఈ సిరీస్ లో ఆసక్తిగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉండనున్నాయి. అయితే ఈ ఎపిసోడ్లన్నీ ఒకేసారి రిలీజ్ చేస్తారా అనే విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లో ఒక్కో వారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతున్నాయి. ఇక అలా లేటెస్ట్ ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ ఇస్లామిక్ ఉగ్రవాదం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కథాంశాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఈషా తల్వార్, విభూతి ఠాకూర్, కరీన్వేర్ మల్హోత్రా, నిఖిత్ ధీరన్, శ్వేతా తివారీ, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, మృణాల్ కులకర్ణి, మయాంక్ ల్యాండన్, రీతు రాజా సింగ్ తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ నిర్మించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. మీరు మీ పెద్ద బాబాయిని అనాథలుగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెబుతారు అని త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. బీడీ కాలుస్తూ స్టైల్ గా జీప్ లో నుంచి దిగిన మహేష్ బాబు చూడంగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఈల వేయాలనిపించిందా అంటూ రమణ పాత్రలో తాను కనిపించనున్నట్టు రివీల్ చేశాడు. మహేష్ డైలాగ్స్, ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ అన్ని మాసీగా స్టైలిష్ గా ఉంటూ ఇంప్రెస్ చేస్తున్నాయి. శ్రీలీలతో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలుగుకి తగిలిందనుకో కళ్ళల నుంచి వచ్చేది నీళ్లే అంటూ ట్రైలర్ ను ముగించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మహేష్ తల్లి పాత్రను రమ్యకృష్ణ పోషించగా జగపతి బాబు, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, జయరాజ్, రాహుల్ రవీంద్ర, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలో కనిపిస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, మనోజ్ పరిహంస విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అంజలి పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఫీమేల్ లీడ్ గా ఇంప్రెస్ చేస్తుంది. 9 ఏళ్ల క్రితం గీతాంజలిగా ఆకట్టుకున్న అంజలి ఇప్పుడు దానికి గీతాంజలి మళ్లీ వచ్చింది సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి విలన్ ను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో కమ్ కమెడియన్ సునీల్ కిల్లర్ నాని అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో నటించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో సునీల్ ఒక హంటెడ్ భవనం ముందు హాకీ సిక్ తో నిలబడి తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది. ఈ పోస్టర్ లో సునీల్ హెయిర్ స్టైల్, లుక్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. రీసెంట్ గా అంజలి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో క్లాసికల్ డాన్సర్స్ గా అంజలి కనిపిస్తుండగా ఒక పాతబడిన బిల్డింగ్ లో డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ హారర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా శివ తుర్లపాటి డైరెక్ట్ చేస్తున్నారు. అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. శ్రీనివాసారెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.
ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటున్నారు తనికెళ్ల భరణి. సుహాస్, కార్తిక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న శ్రీరంగ నీతులు చిత్రం టీజర్లోని డైలాగ్ ఇది. ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ జనరేషన్ ను ఆకట్టుకునేలా సాగింది ఈ టీజర్. ఇందులో తనికెళ్ల భరణి ఇంపార్టెంట్ రోల్ చేశారు. సొసైటీలో మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది తెలియాలంటే ఈ తరాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది అని ఆయన చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఈ తరం యువత ఆలోచనలు, వారి ఎమోషన్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది ఇందులో చూపిస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు ప్రమోషన్స్ ను మొదలు పెట్టామన్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ను సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ సినిమా ట్రైలర్ లో కనిపించింది కాసేపు అయినప్పటికీ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు ఆ పాత్ర ఎంతో పేరు తెచ్చింది. త్వరలో విడుదల కానున్న ధనుష్ సినిమా కెప్టెన్ మిల్లర్ లోనూ ఆయన హీరోలు చేశారు. తాజాగా రామ్ చరణ్ సినిమాలోనూ ఆయన నటించబోతున్నారు. చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రను శివరాజ్ కుమార్ పోషిస్తున్నారు. ఇటీవల ఈ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. 6 ఏళ్ల క్రితం బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో శివన్న నటించారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు ఆయన తెలుగు సినిమాలో నటించబోతున్నారు. సమ్మర్లో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ కు వెళ్లనుంది. ఉప్పెనలో విజయ్ సేతుపతిని నెగటివ్ క్యారెక్టర్లు చూపించిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో శివన్నను ఎలాంటి పాత్రలో చూపించనున్నాడో అనే ఆసక్తి నెలకొంది. శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ, పురుషోత్తం రాజ్ దర్శకుడు, స్నేహల్ చంకాల, శశిధర్ కాశీ, కార్తిక్ మూడుంది నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సూటు బూటు అక్కర్లేని డిటెక్టివ్ వీడు, జాగ్రత్త భయ్యా ఓరయ్యా, నేరాలు చేశాక మడతేనయ్యా, కేసు ఏదైనా ప్లస్ ఏదైనా చూపే పడితే మటాషే అంటూ పాటలో హీరో క్యారెక్టరైజేషన్ ను వివరించారు. శ్రీచరణ్ పాకాల ట్యూన్ చేసి పాడిన ఈ పాట క్యాచీగా ఉంది. పురుషోత్తం రాజ్, సురేష్ బన్శెట్టి కలిసి లిరిక్స్ రాశారు. విలేజ్ బ్యాక్స్టాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ్, దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ, కల్పలత కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ డీసెంట్ హిట్ అందుకున్నారు. ఇక బాలీవుడ్ నుండి సైతం క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు సమంత. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ హిందీ వర్షన్ లో నటిస్తున్న శామ్, చెన్నై స్టోరీస్ అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నారట. అది కూడా ఒక స్టార్ హీరోయిన్ ను పక్కకు నెట్టేసి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ది బుల్ సినిమా చేస్తున్నారు. ఆర్మీ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుండి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నుండి త్రిష పేరు వినిపించింది. దాదాపు ఖరారైంది అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ స్థానంలో సమంత పేరు వినిపిస్తుంది. కారణం త్రిష కన్నా సమంతకు బాలీవుడ్ లో ఫాలోవింగ్ ఎక్కువగా ఉండటమే. గతంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భారీ విజయాన్ని సాధించింది. దీంతో సమంతకు బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ కారణంగానే త్రిష స్థానంలో సమంతను తీసుకున్నారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.